హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను మీ ఒంగోలమ్మాయిని. ఈరోజు మనం అసలు ఎగ్జిట్ లోడ్ అంటే ఏంటి, దాని గురించి క్లియర్గా తెలుసుకుందాం. అసలు ఎగ్జిట్ లోడ్ మనం ఎందుకు చూసుకోవాలి, ఏంటి అసలు ఎగ్జిట్ లోడ్ ఎందుకు పడతారు, ఏంటి, ఎన్ని ఎన్ని మంత్స్కి ఎంత పర్సెంట్ ఉంటుంది అన్నది జస్ట్ మనం ఒక క్లియర్గా తెలుసుకుందాం. ఈ ఎగ్జిట్ లోడ్కి జస్ట్ మనం ఒక ఫండ్ తీసుకుందాం. టాటా స్మాల్ క్యాప్ తీసుకుందాం. ఇందులో అసలు మనకి ఎంత ఎగ్జిట్ లోడ్ ఇచ్చింది ఏంటి అన్నది ఒకసారి చూద్దాం. ఇక్కడ వచ్చేసరికి ఎగ్జిట్ లోడు ఫర్ యూనిట్స్ మోర్ దాన్ 12% ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఎగ్జిట్ లోడ్ ఆఫ్ 1% ఇఫ్ రెడీమ్డ్ విత్ ఇన్ 12 months. అంటే మనం ఇన్వెస్ట్ చేసిన యూనిట్స్ ఉంటాయి కదా, యూనిట్స్లో ఓకే, యూనిట్స్లా కాకపోయినా జస్ట్ ఒక 10,000 అనుకో, 10,000 మనం ఇన్వెస్ట్ చేసామంటే ఆ 10,000లో ఒక 1,200 వరకు నువ్వు ఏమీ జీరో ఎగ్జిట్ లోడ్తో నువ్వు రెడీమ్ చేసుకోవచ్చు. అది కూడా 1 year లోపు అయితేనే నీకు 12% వరకే తీసుకోవచ్చు. 1 year లోపుగా నువ్వు 12% కంటే ఎక్కువ రెడీమ్ చేస్తే 1% కంపల్సరీ పడుతుంది. 1 year తర్వాత అయితే నీకు అసలు ఏమీ పడదు ఎగ్జిట్ లోడు. అంటే దీనికి ఇట్లా ఉంది, కొన్నిటికి 3 months లోపు తీసుకుంటే ఎగ్జిట్ లోడ్ పడుతుందని, ఇంకొన్నిటికి ఇంకొకసారి ఎగ్జాంపుల్కి ఇంకొక ఫండ్ కూడా తీసుకుందాము. ఇది మీకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది కదా, ఇంకోటి తీసుకుందాం, కొన్ని క్లియర్గా ఉంటాయి మనకి. ఇది తీసుకుందాం. ఓకే, ఇది తీసుకుందాం. ఇందులో చూద్దాం, ఇందులో అసలు ఎగ్జిట్ లోడ్ ఎంత ఇచ్చాడు ఏంటి అని. ఇక్కడ చూడండి, ఎగ్జిట్ లోడ్ ఆఫ్ 1% ఇఫ్ రెడీమ్డ్ విత్ ఇన్ 30 days. ఒక్క నెల లోపల నువ్వు కానీ ఇన్వెస్ట్ చేసిన తర్వాత నెల లోపు కానీ రెడీమ్ చేస్తే 1% పడుతుంది. ఆ 1 month తర్వాత ఎప్పుడు నువ్వు రెడీమ్ చేసుకున్నా కానీ ఎగ్జిట్ లోడ్ 0 ఉంటుంది అనమాట. అంటే ఫండ్స్ని బేస్ చేసుకొని ఒక్కొక్కటి 30 days ఉంటుంది, ఒక్కొక్కటి 60 days ఉంటుంది, ఒకటి 3 months, ఒకటి 1 year. మ్యాక్స్ 1 yearకే ఉంటుంది. 1 year పైన ఏం ఎగ్జిట్ లోడ్ ఉండదు. అది ఫండ్స్ని బేస్ చేసుకొని ఉంటుంది. ఎగ్జిట్ లోడ్ కూడా చూసుకోవచ్చు. కాకపోతే ఏంటి అంటే ఈ ఎగ్జిట్ లోడ్ అనేది మనం ఈరోజు ఇన్వెస్ట్ చేస్తే మనం నెక్స్ట్ మంత్లోనో రిడీమ్ చేసాం కదా, మ్యాక్స్ 2-3 years ఉంచుకుంటాం కాబట్టి మనకి ఎగ్జిట్ లోడ్ మీద అంత ఫోకస్ చేయాల్సిన పని లేదు. కాకపోతే అసలు ఎగ్జిట్ లోడ్ అంటే ఏంటి అన్నది జస్ట్ మీకు తెలియాలి కాబట్టి నేను చెప్తున్నాను. ఎట్లా, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫైనల్గా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇది జస్ట్ నా నాలెడ్జ్ని మాత్రమే షేర్ చేస్తున్నాను, ఎవరికి ప్రమోషన్ చేయట్లేదు. నేను అదొకటి గుర్తుపెట్టుకోండి. నేను ఎవరిని కూడా ఫోర్స్ చేయట్లేదు ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేయండి, జస్ట్ జనరల్గా నా నాలెడ్జ్ని షేర్ చేస్తున్నాను. మీకు నచ్చితే ఇన్వెస్ట్ చేయండి, లేకపోతే లేదు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.